2 డేస్ ఊరెళ్ళి రావడం కోసం ఏమేం ప్యాక్ చేశా అనేది ఈ వీడియోలో చూపించేస్తాను. ఫస్ట్ అయితే పాప కోసం ఒక వాటర్ ప్రూఫ్ షీట్, దాని మీద వేయడానికి ఒక 2 టవల్స్ కూడా పెట్టానన్నమాట. ఇంకెక్కడికెళ్తున్నా కానీ హ్యాండ్ బ్యాగ్ లో ఈ థర్మామీటర్ అయితే కంపల్సరీగా క్యారీ చేస్తాను. ఎక్కడికైనా వెళ్తున్నప్పుడు పిల్లలకి 1-2 జతలు ఎక్స్ట్రా పెట్టుకుంటే సేఫ్ సైడ్ గా ఉంటుంది కదా. అందుకని 2 రోజులు కాబట్టి క్యాజువల్ వేర్, నైట్ వేర్ పాప కోసం 2 జతలు పెట్టి ఎక్స్ట్రా ఇంకో 2-3 జతలు పెట్టానన్నమాట. ఇంకా స్నానం అయ్యాక పాప కోసం యూస్ చేసే టవల్, వాటితో పాటు 2 రోజులకి సరిపడా డైపర్స్ అయితే తీసుకెళ్తున్నాను. డైపర్స్ రెగ్యులర్ గా ఏం వేయను కానీ ఊరెళ్ళినప్పుడు తప్పదు కదా. వీటితో పాటు సేఫ్ సైడ్ కి 2 క్లాత్ డైపర్స్ తో పాటు వెట్ వైప్స్ కూడా పెట్టేశాను. పిల్లలు అన్నాక ఖచ్చితంగా 2-3 టాయ్స్ లేకుండా ఇల్లు అయితే కదలలేం కాబట్టి దాని ఫేవరెట్ టాయ్స్ ఒక 2-3 పెట్టేశాను. ఇంక ఈ పర్సులో అయితే బేబీ సోపు, బొట్టు, కాటుగా, మార్నింగ్ అండ్ ఈవినింగ్ డ్రాప్స్, మాయిశ్చరైజర్ ఇలాంటివన్నీ పెట్టాను అనమాట. సోప్ తీసుకెళ్లాను కానీ మా అమ్మ అయితే మామూలుగా నలుగు పెట్టి స్నానం చేయించేసింది. పాప కోసం ఒక సాఫ్ట్ నాప్కిన్, ఇంక ఇక్కడతో పాప లగేజ్ అయితే అయిపోయింది. ఇంకా నా కోసం, మా వారి కోసం 2 నైట్ వేర్, ఒక క్యాజువల్ వేర్ ప్యాక్ చేసుకున్నాం అంతే. ఇంక ఇవి కాకుండా అన్నం తినగా కొంచెం రైస్, కర్రీ మిగిలితే అవి కూడా ప్యాక్ చేసుకుని తీసుకెళ్లిపోయాను. వచ్చేటప్పటికి పాడైపోతాయి కదా. అన్ని జాగ్రత్తగా ప్యాక్ చేసుకున్నా కానీ హ్యాండ్ బ్యాగ్ లో హ్యాండీగా ఉండటానికి కొన్ని ఇంపార్టెంట్ వి పెట్టుకుంటా. పాప కోసం ఒక జత బట్టలు, 2-3 డైపర్స్, కొన్ని వెట్ వైప్స్, మా హస్బెండ్ కోసం ఇయర్ బడ్స్ తో పాటు 100% వాటర్ బాటిల్ పక్కా క్యారీ చేస్తా హ్యాండ్ బ్యాగ్ లో. ఇంకా అన్నిటికంటే ఇంపార్టెంట్ మొబైల్ చార్జర్స్, లేదంటే ఫోన్లు స్విచ్ ఆఫ్ అయిపోతాయి కదా. వీటికంటే ఇంపార్టెంట్ బ్రష్, టంగ్ క్లీనర్. ఎక్కడికి వెళ్ళినా తీసుకెళ్తాను కానీ మా అమ్మ వాళ్ళ ఇంట్లో ఒక సెట్ ఎక్స్ట్రా ఉంటది కాబట్టి అక్కడికి వెళ్ళినప్పుడు మాత్రం తీసుకెళ్ళను. అన్ని కరెక్ట్ గానే ప్యాక్ చేశానా? మీరు ఇంకేమైనా ఎక్స్ట్రా ప్యాక్ చేసుకుంటారేమో కమెంట్ చేయండి. ఈ ఫీడింగ్ డ్రెస్ లింక్ అయితే ట్యాగ్ చేస్తాను, ఒకసారి చెక్ చేయండి. అంతే, ఈ వీడియో. బాయ్ బాయ్.